నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్రముఖంగా ఉన్న 5 సినిమాలు త్వరలో తొలగింపులో ఉన్నాయి. ఇంకా 5 రోజులు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సినిమాలను ఇప్పుడే చూడండి. ఓటీటీ ప్లాట్ఫామ్స్లలో దిగ్గజంగా రాణిస్తోంది నెట్ఫ్లిక్స్. ఈ ఓటీటీలో విభిన్న రకాల కంటెంట్ స్ట్రీమింగ్ అవుతుంటుంది. ఇలాంటి నెట్ఫ్లిక్స్ ఓటీటీ నుంచి మరో 5 రోజుల్లో సూపర్ హిట్ 5 సినిమాలు నిష్క్రమించనున్నాయి. మరి ఆ ఓటీటీ సినిమాలు ఏంటో తెలుసుకుని వాటిని ఇప్పుడే చూసేయడం బెటర్. 1990లో వచ్చిన డ్రామా చిత్రం అవేకనింగ్స్. పెన్నీ మార్షల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓ వైద్యుడు చుట్టూ తిరుగుతుంది. కాటటోనిక్ రోగుల కోసం ఒక విప్లవాత్మక ట్రీట్మెంట్ను ఆవిష్కరించిన తర్వాత ఆ డాక్టర్ పరిస్థితి ఏమైందనేదే అవేకెనింగ్స్ కథ. హారర్ మిస్టరీ థ్రిల్లర్గా తెరకెక్కిన సినిమా రెడ్ ఐ 2005లో వచ్చిన ఈ సినిమాకు రొట్టెన్ టొమాటోస్ నుంచి 80% ఫ్రెష్ కంటెంట్ అని సర్టిఫికేట్ ఇచ్చింది. ఆస్కార్ విన్నర్ సిలియన్ మర్ఫీ నటించిన ఈ సినిమా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. రొమాంటిక్ కామెడీ జోనర్లో తెరకెక్కిన పంచ్ డ్రంక్ లవ్ సూపర్ హిట్ అందుకుంది. ఐఎండిబి నుంచి 10కి 7.3 రేటింగ్ సాధించిన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు పొందిన డైరెక్టర్ పాల్ థామస్ అండర్సన్ దర్శకత్వం వహించారు. మంచి రొమాంటిక్ లవ్ కామెడీ సినిమా కోరుకునేవారు ఇది చూడటం మంచి ఆప్షన్. అమెరికాస్ స్వీట్హార్ట్స్ కూడా రొమాంటిక్ కామెడీ జోనర్లో తెరకెక్కింది. 2001లో వచ్చిన ఈ మూవీలో గ్లామర్ ప్రపంచంలో తెరవెనుక జరిగే ప్రేమ, ఎమోషనల్ వంటి అంశాలతో చూపించారు. జో రోత్ దర్శకత్వం వహించి ఈ సినిమాలో జూలియా రాబర్ట్స్, జాన్ కుసక్, బిల్లీ క్రిస్టల్, క్యాథరీన్ జెటా-జోన్స్ తదితరులు నటించారు. ఐఎండిబి నుంచి 10కి 8.3 రేటింగ్ సాధించుకున్న రొమాంటిక్ కామెడీ చిత్రం అమెరికన్ బ్యూటీ. రొట్టెన్ టొమాటోస్ నుంచి 87% ఫ్రెష్ కంటెంట్ అనిపించుకున్న ఈ సినిమాను డార్క్ కామెడీగా తెరకెక్కించారు. ఇలాంటి ఈ 5 సినిమాలన్నీ నెట్ఫ్లిక్స్ ఓటీటీ నుంచి జూలై 31న నిష్క్రమించనున్నాయి. కాబట్టి ఈలోపే వీటిని చూసేయడం బెటర్. కాబట్టి మీకు ఇష్టమైన ఈ సినిమాలను జూలై 31 వరకు చూసేయండి. తర్వాత వీటిని మళ్ళీ చూసే అవకాశం ఉండదు.